బైబిల్లో ఉన్నటువంటి ఫిజికల్ డెత్లో మంచి డెత్, మొట్టమొదటి డెత్ ఏంటో చెప్పండి. మొట్టమొదటి డెత్ ఎవరెవరిని చంపారు? ఒకసారి మీరు చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. చాలు, ఇది ఫస్ట్ సాక్రిఫైస్, ఇది మొదటి మరణం. అంటే దేవుడు సృష్టిని చేసిన తర్వాత ఆదాముకి అవ్వకి ఏం చెప్పాడు? మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి, మొదటి అధ్యాయంలో 29వ వచనం చూడండి ఒకసారి. చాలు, ఇక్కడ మనం చూస్తాం ఏం జరిగింది. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో ఏం చూస్తామంటే దేవుడు జీవాత్మను చేసినారు. ఎవరిని? ఆదామును చేసినారు. ఆదాముకి మంచి గాఢ నిద్ర ఇచ్చారు. ఇచ్చేసి పక్క నుంచి ఎముక ద్వారా స్త్రీని చేశారు, అవ్వను చేశారు కదా. సో మొట్టమొదటి ఎవరికి? అవ్వ ఆదాం అనాలా, లేకపోతే ఆదాం అవ్వాలనాలా? మరి మనం ఎందుకని అవ్వ ఆదాం అంటాం? ఎందుకని? లేడీస్ ఫస్ట్ ప్రయారిటీ అంట, అందుకని అవ్వ ఆదాం అని కాదులే. ఇంటి దగ్గర ఏమైనా అంటారు ఎవరని అట్ట అంటాడు. లేడీస్ ఫస్ట్ అనేటువంటిది. ఎనీవే, ఆదాము దగ్గర నుంచి దేవుడు అవ్వను చేశాడు కదా, అంతేగాని అవ్వ నుంచి ఆదాము చేయలే. కాబట్టి ఆదాముకి ఇంపార్టెన్స్ అనేటువంటి దేవుడు ఇచ్చాడు. అందుకనే తన స్వరూపంలో దేవుడు చేసినాడు. ఆదామును చేసిన తర్వాత కూడా దేవుడు అక్కడ ఏం చూస్తారంటే మనం దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి చెట్లు గురించి చెప్పాడు. ఏంటి అక్కడ ఉన్నటువంటి చెట్ల గురించి ఏం చెప్పాడు? మంచి చెడులు చెప్పేటువంటి తెలిపేటువంటి చెట్టు, నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నిత్యముగా నీవు చనిపోతావు. దేవుడు ఆదామును చేసినారు, ఆదామును అవ్వను చేసినారు. చేసిన తర్వాత దేవుడు మీకు ఇది ఆహారం అని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ చక్కగా ఫలాలన్నీ తినవచ్చు అని చెప్పారు. తినవచ్చు, కానీ ఒక చెట్టును మాత్రం మీరు తినవద్దు, దాన్ని మాత్రం మీరు చూడండి. ఇక్కడ మనం చూస్తే ఈ చెట్ల గురించి మనం చూస్తే మార్నింగ్ కూడా చెప్పుకున్నాం. ఈ చెట్ల గురించి బైబిల్ అంటే చరిత్రల అంతట్లో చెట్ల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. చరిత్రల అంతట్లో కూడా చెట్లు యొక్క ఇంపార్టెన్స్, ఈ చెట్ల వల్లనే అంతా కూడా జరగరానటువంటి జరిగింది. ఆ చెట్లు వల్లనే ఈ జరగరానటువంటి దానికి ఉపశమనం కూడా దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రపంచం అంతట్లో కూడా 3 చెట్ల గురించి మనం చూస్తాం. మొట్టమొదటి చెట్టు ఏంటి? ఇది ఏంటది? మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి చెట్టు. దాన్ని తినవద్దు అని దేవుడు చెప్పినాడు, దాన్ని తిన్నాడు. ఎవరు తిన్నారు? ఫస్ట్ అవదందా అదందా ఆదాం అంటున్నారు వీళ్ళు ఎవరు? లేడీస్. వాళ్ళ కోపం కొద్దిగా. ఎవరు తిన్నారు? మీతోనే చెప్పించాలి. లేడీస్ ఫస్ట్ అంట, అందుకని మీరే చెప్పాలి. ఎవరు తిన్నారు? ఎవరు వచ్చారు ఆవిడ దగ్గరికి? యుక్తిగా వస్తుంది.
ఒక్కోసారి తెలివిగా అంటే తెలిసి వస్తుంది, ఒకసారి తెలవకుండా కూడా వస్తుంది. అంటే ఏమంటారంటే సైతానుడు ఎప్పుడు కూడా నిదానంగా వస్తుంది, కనపడకుండా వస్తుంది. ఎవరి దగ్గరికి వచ్చింది? అవ్వ దగ్గరికి వచ్చింది. ఎందుకని అవ్వ దగ్గరికి వచ్చింది, ఆదాం దగ్గర రాలేదు? ఆయన ఏదో చెబుతున్నాడు ఏంటంట, అవ్వ బలహీనమైనటువంటి, అంటే స్త్రీ ఎలాంటిది? బలహీనమైనటువంటి ఘట్టం. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మా ఇంటి దగ్గర నేను బెదవాడలో ఉన్నప్పుడు వ్యాపారంలో నా పార్ట్నర్ ఒక ఆయన ఉండేవాడు. ఒక రాత్రి 11 గంటలకి, నేను అప్పుడే వచ్చింది 9:30కి వచ్చాం, మేమిద్దరు డిస్పర్స్ అయ్యాం, నా పార్ట్నరు నేను. డిస్పర్స్ అయ్యి నేను ఇంటికి వచ్చి స్నానం చేసి అలా భోజనం చేద్దామని 10:30, 11 అయింది. 11 అయ్యేపాటికి మళ్ళీ మా గేటు కొడుతున్నారు, కింద గేటు కొడుతున్నారు, నాక్ చేస్తున్నారు. గేటు టకటక్గా ఉంటుంటే ఏంటి ఎవరబ్బా అని చెప్పి అక్కడికి వెళ్తే ఆయన మా పార్ట్నర్. ఏంటి మా పార్ట్నర్ వచ్చాడని ఆయన పక్కన వాళ్ళ ఆవిడ ఉంది. వాళ్ళ ఆవిడ అక్కడ గేటు తీసా, నిదానంగా గేటు తీసా, వాళ్ళిద్దరు బయట ఉన్నారు. ఆవిడ వైపు చూడగానే ఆవిడ బెత్తరు చూపులు చూస్తుంది, వెరైటీగా చూస్తుంది. నాకేదో తేడా ఉందనుకున్నా, ఆవిడ వ్యవహారం ఏదో తేడా ఉందన్న. ఈవిడి వేరుగా ఏదో యాక్షన్ చేస్తుంది సార్, ఏదో బాగలేదు ఈవిడికి అన్నాడు ఆయన. ఆయన ఇలా మాట్లాడతాడు, ఈవిడ ఏదో ఏంటంటారు వింతగా ప్రవర్తిస్తుంది సార్ అన్నాడు. సరే అని చెప్పి లోనకు తీసుకెళ్ళిన తర్వాత అర్థమైపోయింది ఏంటంటే ఆవిడ ఈవిల్, ఆవిడికి దయ్యం పట్టింది. అప్పుడు నాకు మారు మనసు పొందే కానీ మళ్ళీ డౌన్ అయిపోయా. భక్తి అనేటువంటిది లేదు, వ్యాపారం అలా ఉన్న లోకంలో. ఆ సమయంలో మరి మా ఇంట్లోకి వచ్చినప్పుడు డియో చాలా చిన్నది, అసలు చాలా చిన్నది, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్ల కాదు, ఆ చిన్న పిల్లగా ఉండే టైంలో ఆవిడ లోనకు వచ్చింది. ఆయన మరి పార్ట్నర్గా లోన కూర్చోబెట్టిన తర్వాత మా మదరు వాళ్ళ గురించి ప్రార్థన చేద్దామని చెప్పి మీరు చేయండి అన్న. ఫస్ట్ ఆయన్ని చేయమంది, ఆయన చేశాడు. తర్వాత నన్ను చేయమంది, ఏదో నేను చేశా. తర్వాత ఆవిడ స్టార్ట్ చేసింది, మా మదరు. ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు ప్రార్థన చేసేప్పటికి ఆవిడ చెబుతుంది ఏమని, స్త్రీలు బలహీనమైన ఘట్టాలమ్మ, సైతాను చెబుతుంది, దయ్యం పట్టింది కదా ఆ స్త్రీ, ఆవిడ చెబుతుంది స్త్రీలు బలహీనమైనటువంటి ఘట్టాలమ్మ, అందుకని మీరు ఎంత చేసినా నేను పోనంటుంది. సర్లే అని చెప్పి అందరు కలిసి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసేపాటికి బయటికి వెళ్ళింది ఈవిల్ స్పిరిట్. అటు వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నాను అంది. సరే ఒక అరగంట అయిన తర్వాత నార్మల్ అయిపోయింది. ఆ టైంలోనే చెప్పింది ఆ అమ్మాయి, అమ్మ చిన్నపిల్లలను లోన తీసుకెళ్ళండి, ఇక్కడ ఉంచొద్దు అంది. మా హాల్ పెద్దది, కొద్ది పొడుగ్గా ఉంటుంది. ఆ హాల్లో చిన్నపిల్లలు ఇక్కడ ఉండొద్దు, మీరు అవతల తీసుకెళ్ళండి అని చెప్పింది. సరే డియోని తీసుకెళ్లారు, ప్రార్థన చేసాం, ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోయింది, నార్మల్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏ దయ్యం అయితే వెళ్ళిందో మళ్ళీ ఆ దయ్యాలు ఒకటి కాదు అనేకమైనటువంటి దయ్యాలు వచ్చేసి పట్టినాయి ఆవిడ్ని. ఇక అప్పుడు మరలా మా మదర్ వెళ్ళింది. తర్వాత మరలా చెప్పింది, అమ్మ నువ్వు బలహీనమైనటువంటి ఘట్టం, నువ్వు వద్దు అని చెప్పింది. అప్పుడు నూజివీడు ఫోన్ చేస్తే అక్కడి నుంచి కొంతమంది సేవకులను పంపిస్తే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆమెకు పట్టినటువంటి ఆ ఈవిల్ స్పిరిట్స్, ఆ దయ్యాలన్నీ కూడా ఆవిడ నుంచి పోయినాయి. ఈవిల్ స్పిరిట్స్ అనేటువంటిది అక్కడ రకరకాలటువంటి పేర్లు చెబుతాయి. అవి ఈవిల్ స్పిరిట్స్ రకరకాలటువంటి పేర్లు చెబుతాయి. ఎవరైతే మన దగ్గరలో ఉన్నారో చనిపోయారు అనుకోండి, వాళ్ళ పేర్లు చెబుతాయి. మనకు తెలిసినటువంటి వాళ్ళ పేర్లు, రకరకాల పేర్లు చెబుతాయి. చనిపోయినటువంటి వాళ్ళకి రెండు డెస్టినీలు. సపోజ్ వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఎవరైనా వాళ్ళు పరలోకానికన్నా వెళ్తారు, లేకపోతే నరకానికన్నా వెళ్తారు. అంతేగాని వాళ్ళకి వేరేది లేదు. ఇక కొంతమంది చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు, నో తిరుగుళ్ళు, గోస్ అప్ ఆర్ గోస్ డౌన్, పైకో లేకపోతే కిందకో, ఇదే మార్గం. కాబట్టి ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే ఫాలన్ ఏంజల్స్, అవి ఎవరి పేర్లు రకరకాల పేర్లు చెబుతాయి, కానీ అవి ఎవరి గురించి ఏ ఆత్మ అలా చేయదు. వారు దేవుడిని ఎరగనటువంటి వాళ్ళు చనిపోయినా వాళ్ళు దయ్యాలు అవుతారనేటువంటిది కాదు, వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. దేవుడిని ఎరగేటువంటి వాళ్ళు దేవుడిలో జీవిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఫాలన్ ఏంజల్స్ ఉన్నాయి కదా, దేవుడు పైనుంచి తోసివేసేటువంటి ఏంజల్స్ ఉన్నాయి కదా, ఆ ఏంజల్స్ ఏం చేస్తాయంటే
వాటికి అన్నీ తెలుసు, నీ మూమెంట్స్ అన్నీ తెలుసు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీ సీక్రెట్స్ అన్నీ తెలుసు వాటికి. వాటిలో అవేం చేస్తాయంటే రకరకాలటువంటి పేర్లు పెడతా ఉంటాయి. నేను దీన్ని, నేను దాన్ని, నేను ఇది, నేను అది అని రకరకాలటువంటి పేర్లు అనేటువంటివి పెడతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే పాయింట్, స్త్రీలు అనేటువంటి వారు బలహీనమైనటువంటి ఘట్టం. అందుకనే మీరు ఎక్కువగా స్త్రీల ద్వారా బలహీన ఘట్టం అని మిమ్మల్ని అప్రోచ్ చేయటం కాదు. సంఘాలు కట్టబడి అంటే స్త్రీల ద్వారే. స్త్రీలను దేవుడు బలముగా వాడుకున్నాడు. యేసుప్రభు వారి యొక్క వంశావళిలో అనేకమైనటువంటి స్త్రీలు దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ యొక్క జీనియాలజీలో ఉన్నారు. కాబట్టి స్త్రీలు అనేటువంటి వారు కొద్దిగా మెలకుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు మెలకుగా ఉన్నారంటే దేవుని రాజ్యాన్ని బలముగా మీ ద్వారా కడతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడికి వెళ్ళింది, సైతాను వెళ్ళింది, అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వ దగ్గరికి వెళ్ళింది, చెప్పింది. తెరివిన తర్వాత అవ్వ ఏం చేసింది, ఆ ఫ్రూట్ని కట్ చేసింది. అది తీసుకొచ్చి అది తిన్నది. అప్పటికి నో ప్రాబ్లం. కట్ చేసినప్పుడు ప్రాబ్లం లేదు, అది తిన్నప్పుడు ప్రాబ్లం లేదు. దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది, ఆదాముకి ఇచ్చింది. ఆదాము పట్టుకున్నప్పుడు ప్రాబ్లం లేదు. ఆదాముతో మాట్లాడిన తర్వాత ఆదాము ఏం చేశాడు, దాన్ని కొరికినాడు. దాన్ని కొరికి తినటం వల్ల ఆ ప్రాబ్లం అనేటువంటిది లోకానికి వచ్చేసింది. అక్కడి నుంచి ఈ పాపం అనేటువంటిది మన హ్యుమానిటీలో, మానవ జాతిలో పాపం అనేటువంటిది అలాగున ఎంటర్ అయిపోయింది. ఎంత భయంకరమో చూడండి. మానవుని యొక్క పాపం అనేటువంటిది అట్లాగున అవ్వ ఆదాము ద్వారా అలాగున. అందుకనే పురుషులైనటువంటి వారు అక్కడ కూడా మనం చూస్తాం. ఈ యొక్క అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు మొట్టమొదట ఎవరిని అడిగారు, తప్పు చేశారా మీరు లేదని. 9వ వచనం చూడండి, 3వ అధ్యాయంలో. అవ్వను పిలిచాడా, ఆదాముని పిలిచాడా? మొట్టమొదటి పిలిచింది ఆదాముని. యాక్చువల్గా అక్కడ తప్పు చేసింది ఎవరో, తప్పు చేయించింది ఎవరో, సైతానుడు కదా. దేవుడు ఎవరిని అడగాలి, ఏయ్ మా పిల్లల దగ్గరికి ఎందుకు వచ్చావు, ఎవరన్నా సపోజ్ మన దగ్గరికి ఎవరిని వచ్చి పాడు చేశారు అనుకోండి, మనం ఏమంటాం, ఏయ్ ఎందుకు వచ్చావు మా ఇంటి దగ్గరికి, రావద్దు అని చెప్పి పంపించేస్తాం కదా. సైతానుడిని అడగాలి కానీ దేవుడు, అవునా కదా. పాడు చేసింది సైతానుడు, కానీ దేవుడు ఎవరిని అడిగాడు, ఎవరిని అడగల, సైతానుడిని అడగల. ఎవరిని అడిగాడు, ఆదాముని అడిగాడు. ఆదాము అనేటువంటి వాడు ఫౌండేషన్. ఆదాము అనేటువంటి వాడు ఫౌండేషన్, మానవ జాతికి ఫౌండేషన్ అతను. అందుకనే పురుషులైనటువంటి వారులారా, మీరు మీ కుటుంబాలకు ఫౌండేషన్. మీరు ఒక ఆలోచనలు కలిగినటువంటి వారుగా, మంచి విలువలు కలిగినటువంటి వారుగా, మంచి జ్ఞానము కలిగినటువంటి వారుగా, వివేకము కలిగినటువంటి వారుగా మీ కుటుంబాలని ఒక యజమానుడిగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు. పురుషులైనటువంటి వారికి దేవుడు ఆ ఆధిక్యతనిచ్చాడు, ఆ బాధ్యత అనేటువంటిది ఇచ్చాడు. పురుషుడు చేయవలసినటువంటిది, ఇంట్లో డిస్టర్బెన్స్ జరుగుతుంది అనుకోండి, ఇంట్లోకి పాపం వస్తుంది అనుకోండి, ఇంట్లోకి సైతానుడు వస్తున్నాడు ఎవరో వ్యక్తి ద్వారా, బిడ్డల్లోకి, భార్యలోకి, లేకపోతే బంధువుల ద్వారా, ఇంకొకరి ద్వారా ఆ సైతానుడు ఎంటర్ అవుతున్నప్పుడు పురుషుడిగా ఉండాల్సినటువంటి వాడు చేయవలసింది ఏంటంటే ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది అని గమనించేవారుగా ఉండాలి. అలా వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. బిడ్డలేటటువంటి వారి విషయంలో మా ఆవిడే చూసుకుంటుందండి. తండ్రుల యొక్క బాధ్యత చాలా ఉంటుంది, కనపడినటువంటిది బాధ్యత. మా ఆవిడ చూసుకుంటుందని మనం వదిలేస్తాం కాదు. పురుషుడు అన్నీ కూడా పట్టించుకోవాలి. నేను డబ్బులు తెస్తానండి, సంపాదిస్తానండి, ఆవిడకి ఇస్తాను, ఆవిడ చేస్తాను. నో 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 నో. డబ్బులు అనేటువంటిది ప్రయారిటీ కాదు. కుటుంబం యొక్క విలువలు, కుటుంబం యొక్క నడవడిక, బిడ్డలేటువంటి వారు ఎలా నడుస్తున్నారు, మంచి ఉందా కుటుంబంలో, భార్య ఎలా ఉంది, కుమారులు కుమార్తెలు ఎలా జీవిస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక భర్త పట్టించుకోవాలి. అతని యొక్క బాధ్యత అది. వదిలిపెట్టే వారికి ఉండకూడదు. కొంతమంది అలా వదిలేస్తారు, అన్నీ కూడా అలా వదలకూడదు. తండ్రి అనేటువంటి వాడికి దేవుడు ఆ బాధ్యత అనేటువంటిది ఇచ్చాడు, తల్లికి వేరే బాధ్యత అనేటువంటిది ఇచ్చాడు. కలిసి మెలిసి ఇద్దరు కూడా భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడిపించిన వారుగా కట్టుకునేటువంటి బాధ్యత అనేటువంటిది మనం తీసుకోవాలి. అంతేగాని భార్య మీద వదిలేసేసి భర్త అలా వెళ్ళిపోయేటటువంటి వాడుగా ఉండకూడదు. చూడండి, ఇక్కడ ఈ యొక్క ఆదాము ఆవ చేసేటువంటి దాన్ని బట్టి ఆదాము కూడా పాపము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. వీరిలో ఎప్పుడైతే ఫ్రూట్ తిన్నారో దేవుడు వీరిని క్వశ్చన్ చేసినాడు. ఏంటి ఆదాము ఏం చేశావు? చూడండి అక్కడ ఏం చూస్తాం, 9వ అధ్యాయంలో 9వ వర్షంలో, తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరిగా ఉంటున్నాడు కనుక భయపడి దాక్కుంటూ వినను. ఎవడు
ఆ, ఉమ్, 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 ఆ, నీవు చేసింది ఏమిటని అడగగా, ఆ, సర్పములను మోసపుచ్చినందున ఆ, దేవుడని యెహోవా ఆ, ఆ, నీవు శపించబడిన దానివై కడుపుతో ప్రాకుచు బ్రతుకు తినమనన్నయ్యు మన్ను తిందువు. ఆ, నీకును స్త్రీకిను నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. తల మీద కొట్టును, దాని మడి మీద కొట్టదు అని చెప్పాను. ఆ, నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లల కందువు, వాంఛ కలుగును, నిన్ను ఏలునని చెప్పాను. ఆ, మాట విని తినవద్దని నేను తింటివి కనుక నేల శపించబడినది. ప్రయాసముతో నీ బ్రతుకు తిననియు. చూడండి, దాని తర్వాత కూడా చూడు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలిపించును. పొలమునని పంట తిందువు. నేలను తిరిగి చేరు వరకు చెమట కార్చి ఆహారము తిందువు. తీయబడితివి మన్నే గనుక. చూడండి, ఇక్కడ చూసినట్టయితే దేవుని వాక్యంలో ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు వద్దన్నటువంటి దాన్ని తిన్నారు. వీరి మీదకి దేవుడు రావాల్సినటువంటి వాటిని తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. అతిక్రమం అనేటువంటిది చేయకూడదు. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానికి మనం లోబడాలి. సో వీళ్ళిద్దరు కూడా ఏం చేసినారంటే పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు. అవ్వ ఆదాము ఇద్దరు కూడా పాపం చేసినారు. ఆ యొక్క సైతానుడు సర్పము వలె ఇంట్లోకి వచ్చినప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు అనేక రీతులుగా మనల్ని గుసగుసలు ఆడుతూ ఉంటుంది. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. ఆదాము అవ్వ దగ్గరికి సర్పం వచ్చి ఇలా మాట్లాడి ఇలా చేసినప్పుడు దేవుని యొక్క మాటకు అవిధేయులుగా వాళ్ళు అయినారు. దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వారుగా అయినారు. వాళ్ళు పాపము చేసేటటువంటి వారుగా అయినారు. దేవుని యొక్క పాపము దేవుని వద్దన్నటువంటి దానిని వీళ్ళు తిన్నారు కాబట్టి తప్పు చేసేటటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సినటువంటిది, తప్పు చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అనేటువంటివి బేర్ చేయాల్సి వస్తుంది. ఎవరు పాపము చేసినా, ఎవరు తప్పు చేసినా, ఎలాంటి తప్పు అయినా సరే ఆ తప్పుకి, ఆ పాపానికి దాని యొక్క పర్యవసానం అనేటువంటిది మనము అనుభవించి తీరాల్సిందే. ఎవరు తప్పు చేసినా సరే, ప్రియమైన వారలారా, మనుషుడు ఏం విత్తునో అదే పంటను కోయను. మనుషుడు ఒక తప్పు చేసినప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనం అనుభవించాలి. ఓ పాపం చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించాలి. అవ్వ ఆదాము తప్పు చేసినారు. దేవుని యొక్క సన్నిధిలో ఏదైనా తోటలో చక్కగా వాళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళు, చక్కగా దేవునితో ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు, దేవుడు వద్దన్నటువంటి దాన్ని తిన్నారు కాబట్టి దేవుడు వారిని శపించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. శాపాన్ని పొందుకున్నారు. మొట్టమొదటి మనం చూస్తాం, సైతానును దేవుడు చెప్పినాడు, నువ్వు ఇక నుంచి ఎలా ఉంటావు, పాకేదానువుగా ఉంటావు. తర్వాత ఏం చెప్పారు, స్త్రీ నిన్నేం చేస్తుంది, స్త్రీ నిన్నుకేం చేస్తుంది, నీకును స్త్రీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము తల మీద కొట్టును, నీవు దాని మడి మీద. దేవుడు సైతాను అలా శపించినాడు. మొట్టమొదటి శాపం అనేటువంటిది సైతాను పొందుకుంది అక్కడ. దాని తర్వాత మనం చూస్తాం, ఎప్పుడైతే మొట్టమొదట సైతానుడికి గర్వం అనేటువంటిది వచ్చిందో, దేవునితో నేను ఈక్వల్ అనేటువంటిది వచ్చిందో, అక్కడ దేవుడు శపించేసి కింద పడవేసేసినాడు. అది నెంబర్ 1. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, వీరిని మోసం చేసింది కాబట్టి సైతానుడిని దేవుడు ఇక్కడ శపించినాడు. మొట్టమొదటి కాన్సిక్వెన్సెస్ దానికి వచ్చినాయి. ఆ యొక్క నీవు ఇలాగనే పాక్కుంటా వెళ్తావు. సైతానుడు దేవుడు చెప్పినాడు, ఇలాగుంటుంది నీ పరిస్థితి అని. సైతానుడిని నిన్ను తల మీద కొడుతుంది. స్త్రీ అనేటువంటి తల మీద నిన్ను కొడుతుంది. అలాగనే మనం చూస్తే స్త్రీ విషయంలో కూడా, స్త్రీ చేసింది కాబట్టి, తప్పు చేసింది కాబట్టి ఏం చేసింది, ఇక్కడ దేవుడు ఇచ్చిన శాపం చూడండి, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలకు అందువు, నీ భర్త నీకు వాంఛ. చూడండి, అది ఈ యొక్క స్త్రీకి వచ్చేటువంటి శాపం. దేవుని ప్లాన్ వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీరు తప్పు చేసినారు కాబట్టి నువ్వు ప్రయాసముతో నువ్వు గర్భాన్ని, ప్రసవాన్ని చేస్తావు, పిల్లలకు అంటావు, నువ్వు ప్రయాసపడతావు అనేటువంటిది ఇక్కడ ఈ స్త్రీకి వచ్చింది. దాని తర్వాత పురుషుడు ఆదాముకు వచ్చేటువంటిది ఏంటి చూడండి,
నీ భార్య మాటలు విని తినవద్దనే దాన్ని నేను నాకు ఆజ్ఞాపించిన వృక్షాలను తింటివి కనుక నేను నిమిత్తము, చూడండి, ఇతని నిమిత్తము నేల కూడా శపించబడిందంట. ఎంత భయంకరం! ఒక అవిధేయతను బట్టి నేల కూడా శాపము, నేల కూడా శపించబడింది. ఆదాము యొక్క అవిధేయత, భార్య చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆదాము, దేవుడు చెప్పాడు కదా, తినవద్దన్నాడు కదా, తినకుండా ఉండు అని అనాలి. ఒకవేళ ఆమె తిన్నా సరే ఈయన ఏం చేయాలి? నేను మాత్రం తినను. ఆమె ఎంత ఫోర్స్ చేసినా తినకూడదు, కానీ తినేసినాడు. కాబట్టి ఇతనిలో ఏమైంది? ఇతను బట్టి నేల శపించబడింది. అట్లాగనే ప్రయాసముతో నీవు బ్రతుకు తినమలని దాని పంట ప్రయాసముతో. అంటే దేవుడి యొక్క ప్లాన్ వేరుగుండి ఉంటుంది. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం చూస్తాం. ఏముంటుంది అది? అడవిలో ఉండేటువంటి చెట్లు చూడండి, జంతువులు చూడండి, ఆకాశ పక్షులు చూడుడి, వెత్తవు కోయవు కూర్చొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. దేవుని యొక్క ప్లాన్ అది అయ్యి ఉంటుంది. బహుశ్రేష్ఠుడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు బహుశ్రేష్ఠుడు. అంటే దేవుని యొక్క ప్లాన్ గొప్పదే. కానీ వీళ్ళు చేసేటువంటి తప్పిదాలను బట్టి ఈ యొక్క స్త్రీ గర్భము దాల్చి ప్రసవం అనేటువంటిది ప్రయాసముతో జరుగుతుంది. అలాగనే పురుషుడైనటువంటి ఆదాము కూడా కష్టపడి చెమటోడ్చి తినాల్సినటువంటి అవసరము వచ్చింది. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉంటుంది, దేవుని యొక్క ప్లాన్ వేరుగా ఉంది. వీళ్ళు ఇక్కడ తప్పు చేసినారు కాబట్టి సైతాను వచ్చేటువంటి ఆ యొక్క ఆశకు వీళ్ళు లోబడిపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి కుటుంబం అంతా కూడా, భార్య, ఆదాము, అవ్వ ఇద్దరు కూడా పాపం చేసిన వారికి ఉన్నారు. అందుకని వారి మీద కాన్సిక్వెన్సెస్, మీరు బయటికి వెళ్ళిపోండి. చూడండి ప్రియమైన వారు, ఎక్కడైనా సరే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అది ఎలాంటిదైనా సరే పాపం వలన వచ్చేటువంటిది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం. ఎలా అనగా, పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి పద్దాక మీ చర్చిలో పాపం అంటారంట అనేటువంటి డౌట్లు, అనేటువంటి బాధలు కొంతమందికి వస్తాయి. ఈ పాపం అనేటువంటిదే మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. ఈ పాపం అనేటువంటిదే మనల్ని శపిస్తుంది. ఈ పాపం అనేటువంటిదే, దీన్ని బట్టే మనం అవిధేయులు అయితే దాన్ని బట్టి, ఈ పాపాన్ని బట్టి ఇక్కడలాగా మనం తిరుగుతూ ఉంటాం, దేనికి పనికిరట్టి వారికి అయిపోతూ ఉంటాం. ఈ పాపమును ఎప్పుడైతే పాపంలో మనం పట్టబడ్డామో, సైతానికి వెళ్ళిపోయామో, సైతాను మనల్ని అలాగ తిప్పుతూ ఉంటాడు. అంతే, వాడి చేతిలో పెట్టుకుంటాడు, జుట్టు వాడి చేతిలో ఉంటుంది, వాడు ఎటు తిప్పితే అప్పుడు తిరుగుతూ ఉంటాం. అంతే మన పరిస్థితి. ఇక దాని నుంచి బయటకు వచ్చేంత వరకు మనం వాడి యొక్క అండర్లో ఉండిపోతాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా సైతానికి మనం లోబడేటట్టు వారికి ఉండకూడదు. కొన్నిసార్లు మన జీవితంలో చిన్న పాపమే అనేటువంటిది వస్తుంది. చిన్న అవిధేయతే కదా, చిన్న కరప్షనే కదా, చిన్న మోసమే కదా, చిన్న టక్కరే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న కక్షే కదా. అందరి మీద ఎలాంటి సమస్య, నాకు ఎవరి మీద కోపం లేదు, ఒకే ఒక్క వ్యక్తి మీద కోపం ఉంది. కొన్నిసార్లు అంటూ ఉంటాం, నాకు ఎవరి మీద కోపం లేదండి, మా అత్తగారంటే కోపం. నాకు ఎవరి మీద కోపం లేదండి, మా బంధువులు ఒక వ్యక్తి, మా చిన్నానంటే కోపం. కొన్నిసార్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి మనకి. ప్రియమైన వాళ్ళరా, మనకి దేవుని బిడ్డలుగా మనకి ఎవరి మీద కోపాలు అనేటువంటిది ఉండకూడదు. దేవుని బిడ్డలుగా కోపతాపాలు మనకు సంబంధించినవి కాదు. ఒక చిన్న దోషం చాలు, చిన్న అవిధేయత అనేటువంటి చాలు. చూడండి, చిన్న అగ్గిరవ్వ ఏం చేస్తుంది? అడవి అంతటిని కూడా కాల్చివేస్తుంది. చిన్న అగ్గిరవ్వే, చిన్న దోషమే, చిన్న అబద్ధమే, చిన్న మోసమే, చిన్న అవిధేయతే, చిన్న టకర పనులే. చూడండి, కొంచెము బుద్ధిహీనత ఉంచినాడలా అంతటిని కూడా తేలగొట్టేస్తుందంట. కొంచెము బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు దేవుని బిడ్డలుగా. చూడండి, ఒక చిన్న పాపమే, ఒక చిన్న అవిధేయతే. బైబిల్లో చాలామంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలుసు మనకి. కానీ వాళ్ళు ఆ తప్పుల్లో కంటిన్యూ అయిన వారుగా లేరు, వాళ్ళు బయటకు వచ్చేసేటటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్కులో మనం చూస్తాం. అహరోను ఉన్నాడు. అహరోను మోషే బ్రదర్. దేవుడు మోషేను పైకి రమ్మన్నాడు. ఎక్కడికి? పర్వతం మీదకి. ఎందుకు? ఆజ్ఞలు ఇస్తాను, 10 ఆజ్ఞలని ఇస్తానని దేవుడు చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు మోషే. రావడానికి లేట్ అయింది. ఎంతకాలం ఉన్నాడు మోషే అక్కడ? 40 దినాలు ఉన్నాడు. ఆ టయానికి అక్కడ వినపడుతుందంట. చివరిలో ఏం వినపడుతుంది?
ప్రజలెట్టంటి వారు గోళన పడుతుందంట, అడ్డగోలెట్టంటి గోళన పడుతుంది. దేవుడికే అర్థమైంది, దేవుడికి తెలిసిపోద్ది కదా. అలాగనే మోషేని వెలవయా అన్నాడు దేవుడు. మోషే వస్తూ ఉన్నాడు, అక్కడ అర్థమైపోయింది. వచ్చేపాడు కిందకు వచ్చేపాడికి ఏం జరిగింది? అక్కడ అహరోను నడిపించేటట్టు వాడుగా ఉన్నాడు, మోషేకు తోడుగా ఉండేటట్టు వాడుగా ఉన్నాడు. కానీ ఏం జరిగింది? అహరోను చేసేటట్టు బుద్ధి తక్కువ పని ఏంటి? ఈ ప్రజలెట్టేటి వారు అందరూ కూడా అడిగినారు, మాకు దేవుడు కావాలి. మోషే ఎటు వెళ్ళిపోయాడు? మమ్మల్ని నడిపించేటట్టు వాళ్ళు ఎవరు అని వాళ్ళు అన్నప్పుడు ఇక్కడ అహరోను ఏం చేశాడు? సరే, మీ దగ్గర ఉంటే బంగారం తీసుకురండి, మీరు కోరుకున్నటువంటి రీతిలో ఆ దూడం చేస్తాను, ఆ దూడ మీరు మొక్కుదురు కానీ అనేటువంటి రీతిలో తను చేయకున్నటువంటి దానిని అతను చేసేసినాడు. అహరోను యాజక వంశం, అతని ద్వారా యాజక వంశం వచ్చింది. అలాంటి వారికి అహరోను సంతతి యాజకులుగా ఉండేటట్టు వారికి ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం అతని యొక్క దోషం, అతను చిన్న తప్పు అనేటువంటి రీతిలో వీళ్ళు బాగా గొడవ చేస్తున్నారు అనేటువంటి రీతిలో చిన్నదిగా ఒక దూడం చేసి పెట్టాడు. అక్కడ ప్రజలందరూ కూడా దాని చుట్టూ డ్యాన్స్లు వేస్తున్నారు. నువ్వు మా దేవుడవు, మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు. చూడండి, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చి ఫరోతో మాట్లాడించి అక్కడ అనేకమైన ఆశ్చర్యకరాలు జరిగించి తెగుళ్ళు తెప్పించి అక్కడి నుంచి బయట తీసుకొచ్చి నడిపించేటటువంటి వాడు దేవుడు. కానీ ఇక్కడ వీళ్ళు అహరోనుని బట్టి ఆ దూడం చేసినాడు కాబట్టి వాళ్ళందరూ దాని చుట్టూ డ్యాన్స్లు వేస్తూ మా దేవుడు నువ్వే అని చెప్పి డ్యాన్స్లు అక్కడ చేస్తున్నారు. బలులు అర్పించేటటువంటి వారికి అక్కడ చూడండి ఎంత భయంకరమైన విషయం. దేవునికి బహు కోపం వచ్చేటువంటిది అదే. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడు అనేటువంటి యెహోవాను నేను కాకుండా మరి నీకు ఎవరు కూడా పైన కానీ ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ దేని రూపమైనను విగ్రహమైనను చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. చూసారా, దేవుడు చెప్పినాడు. కానీ వీళ్ళు ఏం చేసినారు? ఇక్కడ దానికి నమస్కారం చేసి దాని చుట్టూ డ్యాన్స్ చేసి దానికి బలు అర్పించి రకరకాలటువంటివి చేసినారు. చూడండి ఎంత భయంకరటువంటిదో. తప్పు చేసేటువంటి వాడిగా అహరోను అక్కడ కనపడుతున్నాడు. ఎంత భయంకరం! తప్పు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆ తప్పును బట్టి మోషే వచ్చిన తర్వాత లేవీయులైనటువంటి వారికి చెప్పినాడు, కత్తి దూయండి అని చెప్పినాడు. కత్తి దూసేపాటికి అనేక మందిని ఇలా చేసేటటువంటి వారందరిని కూడా చంపాల్సి వచ్చింది. తర్వాత మోషే ఆ దూడను తీసి దాన్ని నలగొట్టి పౌడర్ చేయించి కాల్చి ప్రజలతో తాగించేటటువంటి వాడిగా, అంటే అహరోను చేసేటువంటి తప్పుకు ఆ కాన్సిక్వెన్సెస్ వీరు బిడలైనటువంటి ఇశ్రాయేలులు అనేక మంది అనుభవించినారు, అనేక మంది చంపబడ్డారు. చూడండి ఎంత భయంకరమైన విషయము. లోతున్నాడు, లోతు నీతిమంతుడే, దేవుని యొక్క వాక్యంలో మెన్షన్ చేయబడింది, లోతు నీతిమంతుడు. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? సొదమ దగ్గర నివాసం చేసినారు. సొదమ ప్రజలెట్టి వారితో కాంప్రమైజ్ అయిపోయినారు, తప్పు చేసేటటువంటి వారుగా ఉన్నారు. ఆ ప్రజలెట్టి వారి దగ్గర పాపం చేసేటి వారుగా ఉన్నారు. లోతు భార్య చూడండి, దేవుడు అక్కడ దేని మీదకి గొప్ప ఉగ్రత రాబోతుంది, రండి బయటికి వెళ్దామని లాక్కెళ్తే లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది. అంటే ఆమెకి లోకం మీద, ధనం మీద, బంగారం మీద ఆశ ఉంటుంది. తప్పు చేసేటటువంటి వారుగా ఉన్నారు. లోతు నీతిమంతుడే కానీ ఫెయిల్ అయ్యేటటువంటి వాడుగా ఉన్నాడు. అహరోను యాజకుడుగా ఉండేటటువంటి వాడు, అహరోను తప్పు చేసిన వాడు కనపడుతున్నాడు. దావీదు రాజుగా పెట్టాడు దేవుడు, ఇశ్రాయేలుకి రాజుగా నియమించినాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా ఉన్నాడు అక్కడ దావీదు. బాల్యంలోనే దేవుడు ఇతను ఏర్పాటు చేసుకున్నాడు. బాల్యంలో గొర్రెలు కాసేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేలు మీదకి దేవుడు రాజుగా నియమించినాడు. అలాంటి వ్యక్తి చూడకున్నటువంటి దృశ్యాన్ని చూసి వెళ్ళినటువంటి టైంలో వెళ్ళి అక్కడ తప్పు చేసి పాపము చేసి నరహత్య చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతో ట్రై చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. తిరుమెట్టి వాళ్ళరా, ఎప్పుడైతే పాపం అనేటువంటి జరుగుతుందో దాని కాన్సిక్వెన్స్ అనేటువంటిది అనుభవించాల్సిందే. చూడండి, ఇక్కడ అహరోను తప్పు చేసినాడు, ప్రజలైనటువంటి వారిని అనేక మందిని చంపినారు. అలాగనే లోతు భార్యటువంటి వారు అక్కడ కాంప్రమైజ్ అయిపోయినారు. ఆ వారితో పాటు కలిసి జీవించేటటువంటి వారుగా ఉన్నారు. లోతు కూడా లోకాన్ని ఎంచుకున్నటువంటి వాడుగా, ధనాన్ని ఎంచుకున్నటువంటి వాడుగా, గ్రీన్ ప్యాస్చర్ని ఎంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అబ్రహాం చెప్పాడు, నువ్వు ఈ తీసుకెళ్తావా, ఈ తీసుకెళ్తావా? పచ్చగా కనపడుతుంది, ఆ రూట్కి వెళ్తానన్నాడు. చూసారా, అటు వెళ్ళిపోయినాడు.
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోతు ఎంత శాపాన్ని ఇచ్చినాడు ఇశ్రాయేలుకి తెలుసా మీకు? లోతు యొక్క ఇద్దరు పిల్లలు లోతుతో పాపం చేయటం వల్ల తండ్రికి రాక్షరసం తాగించి ఆ కేబులోకి వెళ్ళిన తర్వాత, ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాపం చేసినారు తండ్రితో. వారి నుంచి అమోరీయులు, మోయాబీయులు 2 జనరేషన్స్ బయటికి వచ్చింది. 2 జనరేషన్స్ కూడా మనం చూస్తాం ఇశ్రాయేలుకి అగైనెస్ట్గా వాళ్ళు అయిపోయినారు. చూడండి, లోతు యొక్క అవిధేయత. ఒక పాపం అనేటువంటిది చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్. దావీదు తప్పు చేసినాడు, దావీదు తప్పు చేయకుండా తప్పు చేసినాడు. దావీదు జీవితంలో వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ చూడండి. పుట్టేటువంటి బిడ్డ చనిపోయినాడు. తన కుమారుడు అభిషాలోము తనకు ఎదురు తిరిగేటువంటి వాడుగా ఉన్నాడు. తన కుమార్తె విషయంలో తన కుమారుడు తప్పు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. రాజ్యాన్ని తీసివేసినటువంటి వారుగా ఉన్నారు కొంతకాలం. చూడండి ఎన్ని కాన్సిక్వెన్సెస్. దేవుని యొక్క బిడ్డలుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను తప్పు చేశాను, పర్లేదులే, ఏం అవదలే అని నువ్వు అనుకుంటున్నావేమో. దాని యొక్క పర్యవసానం అనుభవిస్తావు. దానికి ముందుగానే మనము రిపెంట్ అయ్యేటటువంటి వారిగా మనము ఉండాలి. నువ్వు తప్పు చేసినప్పుడు దాని దగ్గర ప్రభు దగ్గరికి వెళ్ళు. అమ్మో అందరు ఏమనుకుంటారో, తెలిస్తే ఏమనుకుంటారో అని రకరకాలుగా నువ్వు అనవలసిన అవసరంలా. తెలియటం కాదు, పాపం అనే తప్పు జరిగినప్పుడు ఆ తప్పు అనేటువంటిది ఈరోజు కాకపోతే రేపు బయటపడద్ది. మనం ఎక్కడ కప్పుపుచ్చుకోలేము. నువ్వు కప్పుపుచ్చుకుంటానికి ట్రై చేస్తూ ఉంటాం చాలాసార్లు. వీళ్ళు తప్పు చేసినారు, అవ్వ ఆదాము ఇద్దరు కూడా తప్పు చేసినారు. దేవుడు వాళ్ళు పిలిచేటువంటి టయానికి ఎక్కడున్నారు? వీళ్ళు ఆ తోటలో ఉన్నారు. తోటలో ఎలా ఉన్నారు వాళ్ళు? దేవుడి స్వరం విన్న టైంలో వాళ్ళు ఆకులతో, అంజూరపు ఆకులతో వాళ్ళు కప్పుకున్నటువంటి వారికి ఉన్నారు. చూడండి, వాళ్ళ యొక్క గొప్పతనం అనేది చెప్పాలో లేకపోతే బలహీనత అనేటువంటి చెప్పాలంటే దే వాంట్ టు కవర్ దెమ్సెల్వ్స్ అనమాట. వాళ్ళంతరికి వాళ్ళు కవర్ చేసుకోవాలని చూస్తున్నారు. చాలాసార్లు మనం కవర్ చేసుకున్నామని చూస్తాం. తప్పులు చేస్తాం, బుద్ధిహీనులుగా ఉంటాం, పాపం చేస్తాం, దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తాం. అలా సరే మనం చేసేది ఏంటి? కవర్ చేసుకుంటూ ఉంటాం. నీతిమంతులైనటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు, మంచి ప్రార్థన, మంచి వాక్యం చదువుతాం. చాలాసార్లు గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, చక్కగా అన్ని పనులు చేసేవాళ్ళగా ఉంటాం. భక్తి అనేటువంటి చెబుతూ ఉంటాం, కథలు చెబుతూ ఉంటాం, దేవుని బిడ్డలుగా మనం కనపడతాం. కానీ అంతరంగంలో ప్రియమైన వాళ్ళారా, మనం పాపమును మనకు ఆ లక్ష్యము చేసినట్లయితే దేవుడు మన మనవి ఆలకించడు. పాపాన్ని లక్ష్యం చేయొద్దు. మనం దాన్ని ఒప్పుకోవాలి. ఏదైతే నువ్వు అవిధేయుడుకున్నావో, బలహీనుడుకున్నావో దయచేసి కవరప్ అనేటువంటి చేయొద్దు. ఏ పాపము చేసినా సరే దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభా నేను బలహీనం, సపోజ్ ఇదేనో నువ్వే తప్పు చేశావు, నీ హృదయంలో దేవునికి ఆత్మ గద్దిస్తుంది. నువ్వు తప్పు చేశావు, ముందే చెప్పుదు నువ్వు తప్పు చేస్తున్నావు, చేయొద్దు. దాని మీద నువ్వేదో ఆశతో తప్పు చేస్తావు. చేసేసిన తర్వాత నువ్వేం చేయాలి? ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభా మీరు గద్దిస్తున్నా సరే నేను తప్పు చేసినాను, నేను పాపం చేసేసినాను, నన్ను మీరు క్షమించండి, నేను తప్పు చేయకుండా నన్ను మీరు కాయండి ప్రభా, భద్రపరచండి ప్రభా అని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మనం ఒప్పుకునేటట్టు వారుగా ఉండాలి. పాపాన్ని మనం దాచుకున్నట్లయితే ప్రియమైన మనం వర్ధిల్లం. పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, దాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. దేవుని యొక్క కనికరము కావాలంటే పాపాన్ని వదిలిపెట్టేయాలి. పాపాన్ని దాచుకున్నట్లయితే దేవుని యొక్క శాపం అనేటువంటిది మన మీదకి వస్తుంది. సొదొమ గొమొర్రా ప్రజలటువంటి వారు దేవుని శాపానికి గురైనారంటే వాళ్ళు పాపము చేసేటటువంటి వారుగా ఉన్నారు. అననీయ సప్పెరేటటువంటి వాళ్ళు ఏం చేసినారు? పాపం చేసినారు, అబద్ధం ఆడినారు. మనం అనుకుంటాం చిన్న అబద్ధమే కదా, చిన్న దోషమే కదా, చిన్నది అనుకుంటా ఉంటాం, చిన్న లంచమే కదా. కొన్నిసార్లు మనం కొంతమంది గవర్నమెంట్లో పనిచేసేట వాళ్ళు కానీ ప్రైవేట్గా పనిచేసేట వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటారు. నీది కానటువంటి దాన్ని నువ్వు తీసుకోకూడదు. ఈ మధ్యలో చూడండి ఎంతోమంది పట్టుబడుతున్నారు, తప్పులు చేసినట్టు వాళ్ళు రైటింగ్ చేస్తున్నారు. ఏసీబీ వాళ్ళు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు రైడ్ చేస్తున్నారు. పోలీసు వాళ్లే కొన్నిసార్లు అనేకసార్లు ఈ మధ్యలో రీసెంట్గా వాళ్ళే ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు. పట్టుకున్నటువంటి వారు ఉన్నారు, మంచి ఆఫీసర్స్ ఉన్నటువంటి వారిని. చూడండి, కరప్షన్ అనేటువంటిది అలా వచ్చేసింది. ఎక్కడ చూసినా సరే కరప్షన్. నీది కానటువంటి వస్తువు, నీది కానటువంటి దాన్ని నువ్వు తీసుకోకూడదు, ముట్టకూడదు, దాన్ని వాడుకోకూడదు. ధనము నీది కాదు, నువ్వు వాడకూడదు. స్త్రీ నీది కాదు, నువ్వు పట్టుకోకూడదు. వస్తువు నీది కాదు, నువ్వు దాన్ని టచ్ చేయకూడదు. దాన్ని చేసినావా నువ్వు తప్పు చేసిన వాడవు.
నువ్వు పాపం చేసిన వాడు, ఆ తప్పును నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు కనికరాన్ని పొందుతావు. చూడండి, వాళ్ళు మన సమాజంలో కరప్షన్ అనేటువంటిది ఎంత భయంకరం అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ధనాపేక్ష అనేటువంటిది ఎంత 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 ఘోరం. అన్ని లెవెల్స్లో కరప్షనే. అన్ని లెవెల్స్లో కూడా ఈ మోసం అనేటువంటిది, దగ అనేటువంటిది భయంకరమైపోయింది. ధనాశ ఎక్కువ ఉండి ఈ కరప్షన్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. కరప్షన్ కూడా అంటే, నేను మొన్న ఒక స్టోరీ చూశాను. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు మధ్యాహ్నం చక్కగా నిద్రపోతున్నారంట. చక్కగా రెస్ట్ తీస్తున్నారు, మంచి ఫుడ్ కొట్టేసినట్టున్నాడు, మంచి భోజనం చేస్తారు కదా. రాజు భోజనాలు ఎలా ఉంటాయి? చాలా పెద్ద టేబుల్ ఉంటుంది, ఫుల్ తినేస్తారు, ద్రాక్షారసం సేవిస్తారు వెనకటి దినాల్లో, మన బైబిల్ రోజుల్లో. ఈ రాజుగారు కూడా మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నారు, చక్కగా భోంచేసి. చక్కగా భోజనం చేసి రెస్ట్ తీసుకునే టైంలో కింద నుంచి వినపడుతుందంట ఒక సౌండ్. యాపిల్స్, జ్యూసీ యాపిల్స్, స్వీట్ యాపిల్స్, మంచి మంచి యాపిల్స్ అని కింద నుంచి ఎవరో ఒక వ్యక్తి సౌండ్ అంటే అమ్ముతున్నాడు. ఆ వ్యక్తి అక్కడ అమ్ముతున్న టైంలో ఆ సౌండ్ రాజుగారు పడుకున్నటువంటి రాజుగారికి వినపడింది. టక్కుమని లేచి కూర్చున్నాడు. నిద్రపోయేవాడు లేచి కూర్చున్నాడు. ఏంటి సౌండ్ పూర్తిగా వినపడలా, యాపిల్స్ అంటాడు. ఏంటి అన్నాడు. చూద్దామని చెప్పి కిటికీలో కొన్ని వెళ్ళి చూశాడు. కిందకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక వ్యక్తి, ముసలాతను, ముడతలు పడిపోయినటువంటి ముఖం, ఒక ఫార్మర్, ఒక కోట్ వేసుకున్నాడు. తనకు ఒక చక్కటి ఒక చిన్న గాడిదను పెట్టుకున్నాడు అక్కడ. ఆ గాడిద మీద 2 బొట్టలు పెట్టుకున్నాడు. ఇందుట్లో కొన్ని ఫుల్ యాపిల్స్, మొత్తం యాపిల్స్. అది చూస్తుంటే చాలా మంచి కలరు, చూస్తుంటే పెద్ద సైజు, చాలా బాగున్నాయి. రాజుగారు అట్లా చూడంగానే ఈయనకి తినాలనిపించిందంట. తినాలనిపించినప్పుడు ఏం చేశాడంటే రాజుగారు, అక్కడ ఉంటే ఆయన దగ్గర ఉంటాడు కదా, ఎవరో రాజుగారి దగ్గర వెనకాల ఎవరు ఉంటారు వెంటనే? ప్రధానమంత్రి అనుకోండి, అతను పిలిచాడు. ఆయనకి కొంతమంది ముఖ్యం ఉంటారు కదా, వాళ్ళలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ పిలిచాడు. ప్రధానమంత్రి అనుకోండి, ఒక మంత్రిని పిలిచాడు, పెద్ద మంత్రిని. ఆ పెద్ద మంత్రి ఏం చేశాడు, పెద్ద మంత్రితో చెప్పాడు, ఏమయ్యా నువ్వు వెళ్ళి మన ట్రెజరీ ఉంటుంది కదా, ట్రెజరీకి వెళ్ళి, అటు ఇటు తిరగకూడదు, కూర్చోవాలి. ట్రెజరీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి 5 బంగారు నాణ్యాలు తీసుకుని కిందకి పంపించి ఒక మంచి యాపిల్ తీసుకురా అన్నాడంట. సరే చెప్పి ఈయన ఏం చేశాడు, గొప్ప మంత్రి కదా, ఈయన అక్కడికి వెళ్ళి ట్రెజరీకి వెళ్ళి 5 బంగారు నాణ్యాలు తీసుకుని ఆ 5 బంగారు నాణ్యాలలో ఒకటి జేబులో వేసుకుని 4 పట్టుకుని తన కింద ఇంకో మంత్రి ఉంటాడు కదా, ఆ మంత్రికి ఇచ్చాడు. ఆ 4 ఏం చేశాడు, 4 ఇచ్చి, ఏమయ్యా నువ్వు వెళ్ళి రాజుగారికి బాగా ఇష్టమైనటువంటి యాపిల్స్ ఉన్నాయంట, ఆ యాపిల్స్లో ఒక మంచి యాపిల్స్ తీసుకురా అన్నాడంట. సో ఈ రాజుగారి నెక్స్ట్ మంత్రి ఏం చేశాడు, ఆ 4 కాయిన్స్ తీసుకుని అందులో ఒకటి జేబులో వేసుకుని ఆ 3 పట్టుకుని ఆయన కిందకి వెళ్ళాడు. ఎక్కడికి? నెక్స్ట్ స్టెప్ ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ నెక్స్ట్ స్టెప్ ఉండేటువంటి ఆయన ఒక మంచి ఆఫీసర్ అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, కింద ఉంటారు కదా మినిస్టర్ దగ్గర ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆయన దగ్గరికి ఒక పర్సనల్ సెక్రటరీ అనుకోండి, పర్సనల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఈ 3 నాణ్యాలు ఇస్తున్నారు, రాజుగారికి మంచి యాపిల్ తీసుకురా, కింద అమ్ముతున్నారు అన్నాడంట. ఆయన ఏం చేశాడు, ఆ 3 కాయిన్స్లో ఒక కాయిన్ జేబులో పెట్టుకుని ఆ 2 కాయిన్లు తీసుకుని తన దగ్గర ఒక ఎవరుంటారు అక్కడ, ప్యూన్ ఉంటాడు కదా, పిఏ దగ్గర ఒక ప్యూన్ ఉంటాడు, బెల్లు కొట్టగానే పరిగెత్తుకొస్తాడు కదా, ఆ ప్యూన్కి ఇచ్చాడు. ఈ 2 కాయిన్స్ ఆయనకి ఇచ్చాడు. ఆ గురువుగారు ఏం చేశాడు, ప్యూను అర్థం మొత్తం చెప్పాడు, తీసుకురా అని చెప్తే ఆ 2 కాయిన్స్లో ఒకటి గురుగారు జేబులో పెట్టుకుని ప్యూన్ గారు ఒక్కటి తీసుకెళ్ళి కింద గార్డు ఉంటాడు కదా, చివరిలో భటుడు ఒకడు ఉంటాడు, ఆ భటుడికి ఇచ్చి ఒకటి తెచ్చి రాజుగారికి మంచి యాపిల్ తీసుకురానంట. ఆ భటుడు వెళ్ళాడు. ఆ భటుడు అక్కడికి వెళ్ళి ఆ పాపం వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయదారుడు యాపిల్స్ పండించుకుని ఆ ప్రాంతానికి వచ్చి అమ్ముకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా చొక్కా పట్టుకుని ఆ ఒక్క ఆయన ఉంది కదా ఈ చేతిలోది, ఆ కాయని జేబులో పెట్టుకుని అలా పట్టుకుని చొక్కా పట్టుకుని, ఎరా రాజుగారు నిద్రపోతుంటే రాజుగారిని డిస్టర్బ్ చేస్తావా, నీ ఎంతేంటో చూస్తావు, నేను జైలు లేపిచ్చేస్తావు, నీకు ఆ శిక్ష పడదు ఈ శిక్ష పడదు అని గట్టిగా అరిచేసి ఆయన కొట్టబోయాడంట. ఆయన కొట్టబోయేవాడికి వాడు పాపం బలహీనమైనటువంటి వాడు కదా, వ్యవసాయం చేసినవాడు కదా. అప్పుడు ఏమండి గురుగారు ఏమంటాడు, భటుడు కదా, భటుడు గారు నన్ను ఆ పని చేయొద్దు, నన్ను మాత్రం జైల్లో వేయొద్దు, నాకు మాత్రం ఏ పనిష్మెంట్ ఇవ్వద్దు, మీరు వీలుంటే యాపిల్స్ అన్నీ తీసుకోండి సార్, నన్ను వదిలేండి అన్నాడంట.
ఇదే ఛాన్స్గా ఆ 2 బొట్టలు పట్టుకున్నాడు. ఆ 2 బొట్టలు పట్టుకుని ఎవరు అతను? భటుడు. ఆ 2 బొట్టలు భటుడు ఆ 2 బొట్టలు తీసుకుని వస్తా తన రూమ్లోకి వెళ్ళి అందుట్లో ఒక గంప అక్కడ పెట్టేసి ఒక గంప పట్టుకుని పైకి వచ్చాడు. ఎవరికి ఇస్తాడు అది? పైన ప్యూన్ గారికి ఇచ్చాడు అది. ఆ ప్యూన్ గారి అబ్బా ఎంత గంప దొరికిందా అని చెప్పి ఆయన తన రూమ్లోకి వెళ్ళి అందుట్లో కాసిన అక్కడ నొక్కేసేసి రిమైనింగ్ తీసుకెళ్ళి పైన ఎవరో ఉంటారు, ఆఫీసర్ ఉంటాడు కదా, ఆ ఆఫీసర్ గారికి ఇచ్చాడు. ఆ ఆఫీసర్ గారు ఏం చేశాడు, అక్కడ మళ్ళీ అందుట్లో కొన్ని నొక్కేసేసి తీసుకొచ్చి పైన మినిస్టర్ గారికి ఇచ్చాడు. అందుట్లో కొన్ని నొక్కేసేసి పైన ఉండేటట్టు ఇంకో సూపర్ ఉంటాడు రాజుగారి కింద ఉండేటట్టు వాడు ఆయన దగ్గరికి వెళ్ళారంట. ఆయన దగ్గరికి వెళ్ళేప్పటికి ఎన్ని మిగిలినాయి? కొన్ని మిగిలినాయి. ఆయన ఏం చేశాడు, అందుట్లో చాలా ఉండే కదా, ఎందుకు రాజుగారు అడిగింది ఒకటే కదా అని చెప్పేసి కొన్ని నొక్కేసేసి అందుట్లో ఒక 5 పట్టుకుని వెళ్ళాడంట రాజుగారి దగ్గరికి. 5 పట్టుకుని అలాగన ఎర్ర కాయలు సార్ అయ్యగారు అని చెప్పి అక్కడ ఏమంటారు దాన్ని, బుట్టో గంపో తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు రాజుగారు. రాజుగారు చూసేపాటికి చాలా ఆనందపడిపోయాడు. ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు. ఏంటి 5 కాయిన్స్కి 5 బంగారు నాణ్యాలకి 5 వచ్చినాయా? 5 వచ్చినాయా బంగారు నాణ్యాలు? 5 వచ్చినాయా యాపిల్స్? 5 బంగారు నాణ్యాలకు నేను ఒకటే వస్తాను అనుకున్నాను. అంటే నా రాజ్యము చాలా తొలతూగిపోతుందన్నమాట. నా రాజ్యంలో చాలా డెవలప్మెంట్ వచ్చేసిందనమాట. ఓహో 5 నాణ్యాలకే 5 వచ్చినాయి అంటే డెవలప్మెంట్ మామూలుగా లేదు, ప్రజలు బాగా సంపాదించేసుకుంటున్నారు, మామూలు లెవెల్ లేదు. కాబట్టి ప్రధానమంత్రిని పిలిచాడు. ఏమని? మామూలుగా లేదు, మన యొక్క విపరీతమైనటువంటి గ్రోత్ ఉంది మన దేశంలో, కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు ట్యాక్సులు పెంచి అన్నాడంట. నెక్స్ట్ వీక్ నుంచి ట్యాక్సులు పెంచి. ఈయన ఏం చేస్తాడు, అప్పుడు పంపించేశాడు న్యూస్ 1 వీక్లో పంపించేసేపాటికి జనాల్లో కల్లోలం వచ్చేసింది. అల్లకల్లోలం అయిపోయింది జనాల్లో. ఏంటి, మాకు అసలే పేదరికంలో ఉన్నాం, అసలే వ్యాపారాలు సరిగ్గా జాగట్లా, అసలే ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ ట్యాక్సులు మళ్ళీ వేసేపాటికి మనం ఎలా ఉంటాం అని ఒక రకమైనటువంటి కల్లోలం వచ్చేసింది. అది వచ్చేసిన తర్వాత ఒక 10 రోజులు, నెల రోజుల తర్వాత చూస్తేపాటికి ఎలా ఉందంటే ఫార్మర్స్ అన్నీ అప్పులు కట్టలేకపోతున్నారు. బ్యాంకుల్లో అప్పులు ఉంటాయి కదా, అప్పు ఒకటి కట్టలేకపోతున్నాడు. మార్కెట్లో రావాల్సిన వస్తువులు రావట్లా, మార్కెట్ మూతపడిపోయింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది. ప్రజల్లో అల్లకల్లోలం వచ్చేసి తిరుగుబాటు వచ్చేటట్టు వారుగా ఉన్నారు. చూడండి ప్రిమేట్ వల్లరా, ఈ యొక్క చేసేటువంటి ఇక కరప్షన్ అనేటువంటిది ఆ యొక్క రాజుగారు అనేటువంటి వాడు సరిగా గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేశంలో చిన్నగా ఉండేటువంటి కరప్షనే అనేకమైనటువంటి గొప్ప ఏమంటారు వాటిని అల్లకల్లోలానికి సూచికగా అయిపోయింది. చూడండి, వాళ్ళు చేసేటువంటి కరప్షన్ బట్టి రాజుగారు కూడా చేయాల్సింది ఏంటి, అసలు ఏం జరుగుతుందని చూసి చేయాలి ఏదైనా. కానీ అది చూడకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు పెంచేశాడు. కాబట్టి ప్రజలలో తిరుగుబాటు వచ్చేసింది. ఆయన రాజుగారి నుంచి అలాగ తీసి అవతల పడేసేటటువంటి వారిగా ఉన్నారు. చాలాసార్లు ప్రిమేట్ వల్ల ఆ కరప్షన్ అనేటువంటిది లెవెల్ ఒక చోట ఉండదు. ప్రతి లెవెల్లో కరప్షనే, ఎక్కడ చూసినా కరప్షనే. ధనాశ. జనాలు అనుకుంటున్నారు ధనాశతో మేము బాగా సంపాదిస్తున్నాం. ఎక్కడో రాజస్థాన్లో అంట కట్నం ఇచ్చారంట, 1.5 కోటి క్యాష్ ఇచ్చారంట. 1.5 కోటి క్యాష్, ఎన్నో తులాల బంగారం. వాళ్ళ పిల్లలకి క్యాష్ ఇస్తున్నారు, ఎవరు పట్టుకోవట్లా. మనం బ్యాంకులో 2 లక్షలు డిపాజిట్ చేసామంటే మనకు నోటీస్ అవుతుంది. చూడండి ఎలాగుందో పరిస్థితి. లంచాలు ఎక్కడ ఉంటుంది, లంచాలు తీసుకొచ్చే వారు కరప్షన్ ఎక్కడ, డబ్బులు ఎక్కడ వేస్తున్నారు, అవన్నీ డబ్బులు క్యాష్ అంతా కూడా దాచుకుంటున్నారు, ఎక్కడో దాచుకుంటున్నారు. కరప్షన్ ఎన్ని లెవెల్స్లో. చూడండి ఈ మధ్యలో ఇక్కడ ఒక అతను చిన్న ఆఫీసరు, చిన్న పోస్ట్లో ఉండేటట్టు వాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 40-50 ఎకరాలంట, 10-15 బిల్డింగ్స్ అంట, కమర్షియల్ కాంప్లెక్స్లు అంట. అతనికి వచ్చే జీతం 30-40 వేలు. చూడండి ఎంత కరప్షన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో. ప్రజలెట్టి వారికి భయం అనేటువంటిది ఉంటల్లా. నీది కానటువంటి దాన్ని నువ్వు టచ్ చేయకూడదు, అది వస్తువు నీది కాదు, నువ్వు టచ్ చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా అసలు నీది కాదు. ఒకసారి మా సిస్టరు మాకు చెప్పింది, వాళ్ళ హస్బెండ్ ఎన్టీపీసీలో జనరల్ మేనేజర్ చేసేవారు, ఏజీఎంఏ. ఆయన మెటీరియల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మరి అనుకోనటువంటి రీతిలో మళ్ళీ ఆయన తప్పు చేసినటువంటి వాడు
ఇంట్లో మా సిస్టర్ క్లీన్ చేసే టైంలో ఆయన తలగాడి కింద 50 రూపాయలు, అది 100 రూపాయల కట్టలో 2-3 కనపడినాయంట. మా సిస్టర్ డౌట్ వచ్చేసింది. వెంటనే ఫోన్ చేసింది ఆయనకి. ఎన్టీపీసీలో ఏముంటుందంటే ఫోన్ ఇక్కడ ఎత్తితే వాళ్ళ ఆఫీస్లో మోగుద్ది అనమాట. హాట్ లైన్ ఉంటుంది, నెంబర్ కొట్టాల్సిన అవసరంలా, ఇంటికి ఫోన్ ఉంటుంది అట్లా ఆఫీసర్స్కి. ఎత్తిన వెంటనే ఆయన హలో అన్నాడు. ఈవిడి వడుకుతో చెప్పేసింది, అడిగేసింది, ఏంటి డబ్బులు ఎవరో ఎక్కడ? మందే. ఎవరు మందే? నువ్వు అసలు ఎప్పుడు క్యాష్ పెట్టావు, ఎవరిది అది? ఎవరో ఇచ్చారు, నువ్వు అర్జెంటుగా రా. ఆఫీస్లోంచి మధ్యాహ్నం లంచ్కి వస్తాను. నో లంచ్ కాదు, నువ్వు అర్జెంటుగా రా. ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి పిలిచేసి తలగాడి దగ్గర డబ్బులు తీసి నువ్వు అర్జెంటుగా ఎవరైతే వాళ్ళకి ఇచ్చేసేసి, నీది కానటువంటి దాన్ని నువ్వు టచ్ చేయకూడదు. అది నీది కాదా, దాన్ని నువ్వు ముట్టుకోకూడదు, అది ఒక పాపము. మన కానటువంటి దాన్ని ఒక వస్తువైనా, ఒక మనిషి అయినా, ఒక వ్యక్తి అయినా, ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా, ధనమైనా సరే, బంగారమైనా సరే, నువ్వు వెళ్తున్నావు, రోడ్డు మీద వెళ్తున్నావు, అక్కడ 50 రూపాయలు పడి ఉంది, ఏం చేయాలి? నువ్వు దాన్ని అటు ఇటు జైల్లో పెట్టుకోవాలా? నీది కానటువంటి దాన్ని నువ్వు టచ్ చేయకూడదు, వదిలేయాలి. దాన్ని తీసుకుని ఎవరికైనా పేదాలకు ఇచ్చేయాలి అక్కడ వచ్చే వాళ్ళు. అంతేగాని దాన్ని మనం తీసుకుని వాడుకోకూడదు. అది నీది కానటువంటి దానికి భయంకరటువంటి శాపం అయిపోద్ది, పాపం అది. చాలాసార్లు మనం కావాలని దురాశ చేస్తుంది, దురాశ. అది కావాలి, ఇది కావాలి, అలా చేద్దాం, ఇలా చేద్దాం. కాబట్టి ప్రిమిట్ వల్ల మనం చేయవలసింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపమునకు జీతము మరణం. ఎక్కడ కూడా మనం దేవుని బిడ్డలుగా మనం దేని విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. చెడ్డ అలవాట్లు కానీ, ఒక చిన్న అబద్ధం కానీ, అవిధేయత కానీ, గర్వం అనేటువంటిది కానీ, కక్ష అనేటువంటిది కానీ, కామ వికారాలు అనేటువంటివి కానీ, దేవుని బిడ్డలుగా మన హృదయంలో చోటు ఇచ్చేటట్టు వారిగా మనం ఉండకూడదు. వాటి వల్ల మనము దేవుని యొక్క ఉగ్రత మనం పొందుకుంటాం. కొన్నిసార్లు అది నీ జీవితంలో నీకు కనపడకపోవచ్చు. ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్. నువ్వు చేసేటువంటి తప్పులు నీ బిడ్డల యొక్క జీవితాల్లో పడతావి, నీ బిడ్డల మీద పడుతుంది, ఒక శాపంగా అయిపోతుంది. అందుకని దేవునికి వాక్యంలో చూస్తాం, ఏముంది దేవునికి వాక్యంలో? 3-4 తరములు తండ్రుల దోషములు కుమారుల మీదకు, వారి మీద పడిపోతుందంట. అలాగనే దేవుని మాట విని దేవుని వెంబడించినటువంటి వారికి 1000 తరముల వరకు దీవెన. 1000 తరముల వరకు నువ్వు దీవెనగా ఉంటావు. నువ్వు మంచి భక్తి చేసినట్లయితే 1000 తరముల వరకు నువ్వు దీవెనగా ఉంటావు. ఒకవేళ నువ్వు మంచి భక్తి చేయకుండా దురాశతో, కక్షతో, కామముతో, అబద్ధములతో, మోసములతో నీ కానటువంటి దాన్ని ఉపయోగించుకుని చేసుకుని తప్పులు చేసినప్పుడు అది ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డల మీద కనపడుతుంది, అది ఆ దోషములు వాళ్ళ మీద కనపడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రిమిట్ వల్లరా మనం ఇదే కాలశంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపం అనేటువంటి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం పాపము జోలికి వెళ్ళకూడదు, మనం దాని విషయంలో దూరంగా పారిపోవాలి. యోసేపు ఏం చేసినాడు? ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు చాలా కాలం, పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ స్త్రీ ప్రతిరోజు అతనిని ఏం చేస్తుంది? టెంప్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేసినాడు? ఎవరు లేనటువంటి టైంలో టెంప్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి దూరంగా పారిపోయినాడు. పాపం విషయంలో మోసం చేయాల్సి వచ్చింది, దాని విషయంలో పారిపో. లంచం తీసుకోవాల్సి వచ్చింది, దాని విషయంలో పారిపో. అబద్ధం మాట్లాడాల్సి వచ్చింది, దాని విషయంలో పారిపో, అక్కడి నుంచి వెళ్ళిపో. కక్ష వస్తుంది, దాని విషయంలో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. కోపం వస్తుంది, కొన్నిసార్లు కోపం అలా వచ్చేస్తుంది. దాని విషయంలో ప్రిమిట్ వల్ల కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం పెంచుకుంటే నీకే అనారోగ్యం, నీకే బీపీ వచ్చేస్తుంది. బీపీ వల్ల కాన్సిక్వెన్సెస్ ఒకదాని నుంచి ఒకటి అనేకమైనటువంటి ఎఫెక్ట్ వచ్చేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అణిచివేసుకోవాలి. పాపము రాకుండా, పాపాన్ని మనం చేయకుండా దూరముగా పారిపోయేటట్టు వారిగా మనం. అలాగనే మనం చేయవలసింది ఏంటంటే, పాపము మనం చేసినప్పుడు దానిని మనం కప్పిపుచ్చుకునేటట్టు వారిగా మనము ఉండకూడదు. పాపాన్ని మనం కప్పిపుచ్చుకోకూడదు, దాన్ని మనం దాచిపెట్టేటట్టు వారిగా ఉండకూడదు. నువ్వు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఏం చేసినాడు ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య? ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చూసిన వెంటనే ఎవరికి పేదలకు ఇచ్చున్నాను తీసుకున్నాడు. అలా 4 అంతలు అన్యాయంగా తీసుకున్నటువంటి వాళ్ళకి 4 అంతలు చూడండి, ఆస్తి అంతటా అలా డివైడ్ చేసేటట్టు వాడుకున్నాడు. పాపం చేసేటట్టు వాడు, తప్పుగా సంపాదించేటట్టు వాడు,
ప్రియమైన వారలారా, నువ్వు జాగ్రత్తగా నీ కష్టార్జితము అది ఎవ్వరు తీయలేరు. నువ్వు కష్టపడి సంపాదించింది నీ బిడ్డల బిడ్డలకి దీవెనకరంగా అవుతుంది. అది 100 రూపాయలు అవునండి, చెమటోడ్చి నువ్వు కష్టపడకుండా ఉండకూడదు. చాలామంది కష్టపడకుండా ఉంటారు, లేజీ పీపుల్గా ఉంటారు. లేజీగా ఉండకూడదు. ప్రతి దేవుని బిడ్డలకు కూడా బాగా కష్టపడాలి. ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిలో ఒక ఎంటర్ప్రెన్యూర్గా నువ్వు ఉండాలి. మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి. నువ్వు కష్టపడేటటువంటి వాడుగా ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు, ప్రభా నేను నీ నామాన్ని మహింపరుస్తాను ప్రభా, నా జీవితం ద్వారా, మీరు ఇచ్చేటువంటి ఉద్యోగం ద్వారా మీ నామాన్ని మహింపరుస్తాను, నీ కొరకు నేను వాడబడతాను, మీ రాజ్యాన్ని కడతాను, నన్ను ఇలాంటి ఉన్నతమైనటువంటి పోస్టులో పెట్టు ప్రభా అని ప్రార్థన చేయి. దేవుడు ఇస్తాడు నీకు. ఒక మంచి బిజినెస్ పర్సన్గా నువ్వు ఉండాలి. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన బిజినెస్ పీపుల్ అనేక మంది క్రైస్తవులు, యూదులు. నువ్వెందుకు ఉండకూడదు అలా? బిజినెస్కి వెళ్తే తప్పు అండి, బిజినెస్ వెళ్తే మోసం చేయాలి. నో నీడ్. బిజినెస్లో వెళ్ళినంత మాత్రం మోసం చేయాల్సిన అవసరము లేదు. పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది, ఉండొచ్చు, ఏం పర్లేదు. నువ్వు అలా కష్టపడి సంపాదిస్తే నీ బిడ్డలేటటువంటి వారికి ఒక దీవెనగా ఉంటుంది. అది ఒక ఆశీర్వాదం అవుతుంది. డబ్బులు లక్షలు పెట్టి అది చేయాల్సిన అవసరం ఉండదు, ఇది చేయాల్సిన అవసరం ఉండదు. అలాగనే లక్షలు పెట్టి మనం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరము లేదు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క కాపుదల ఉంటుంది, దేవుని యొక్క భద్రత నీకు ఉంటుంది, దేవుని యొక్క కాపుదలలో నువ్వు నడుస్తావు. కాబట్టి ప్రియమైన నీది కానటువంటి దాన్ని నువ్వు పట్టుకోవద్దు. ఒకవేళ పట్టుకున్నట్లయితే ప్రభువు దగ్గరికి వెళ్ళి దాన్ని నువ్వు దానిని ఒప్పేసుకోవాలి. దేవుడు నువ్వు ఎలాంటి వాడమైనా సరే, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ టైంలో దేవుని బిడ్డలుగా నువ్వు ఎంత పాపాత్ముడైనా సరే, ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నా సరే, ఎన్నిసార్లు నీ పాపాన్ని కప్పుకున్నా సరే, దేవుడు నిన్ను వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. నువ్వెంత ఆయనకు దూరంగా ఉన్నా సరే, ఎంత ఆయన విషయంలో నువ్వు పారిపోతున్నా సరే, దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టేటటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపిస్తాడు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఇక్కడ మనం చూసినట్లయితే అవ్వ ఆదాముల విషయంలోనే మనం చూస్తాం. మొట్టమొదటి చదువునటువంటి భాగంలో 7వ వచనం చూడండి ఒకసారి. 3:7. చల్లపొట్టును ఆదామును అతని భార్యను తోటలో సంచరించున్న. చూడండి, ఇక్కడ మనం చూస్తే వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి దేవుని దగ్గర రానటువంటి వారుగా ఉన్నారు. కానీ తప్పు చేసినారు, దేవుని దగ్గర రావట్లేదు. కానీ దేవుడు వదిలేస్తున్నాడా? కానీ దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదురు రాకుండా తోట మధ్యను. అప్పుడు చూడండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచినాడు. వాళ్ళు తప్పు చేసినారు, వాళ్ళు పాపం చేసినారు, అయినా సరే దేవుడు పిలుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. యువతి కాలశంలో ప్రిపేట్ వల్ల నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, దేవునికి నువ్వు వ్యతిరేకమైన దిశలో ఉన్నా సరే, దేవుని యొక్క గాయాలు నువ్వు రేపినటువంటి వాడుకున్నా సరే, వాక్యం విని 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 అనేకమైనటువంటి వాటిల్లో నేను పాపంలోనే ఉన్నాను, నేను రాలేకపోతున్నాను, నా వల్ల కాదు అని దేవునికి వ్యతిరేకమైన దిశలో నువ్వు ఉన్నా సరే, దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది నీ పట్ల ఉన్నది. అందుకనే ఆదాము అవ్వనే దేవుడు వారిని పారిపోతున్నా సరే, దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు వారిని పిలుస్తున్నటువంటి వాడుగా అక్కడ ఉన్నాడు. వారిని వెదుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, వారిని వెదుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, తప్పినటువంటి కుమారుని విషయంలో మనం చూస్తాం. తండ్రి ఏం చేసినాడు? తండ్రి యొక్క ఆస్తి అంతటినీ, అతను రావాల్సిన పాట అంతటి తీస్తున్నాడు, వెళ్ళిపోయినాడు. ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, ఆస్తి అంతటినీ ఖర్చు పెట్టేశాడు, ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసినాడు. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? వెనక్కి వచ్చాడు. అప్పుడు తండ్రి ఏం చేయాలి? నా ఆస్తి అంతా పాడు చేసావు కదరా, నువ్వు అంతా పాడు చేసావు, మామూలు రకంగా నువ్వు పాడు చేయలేదు, నువ్వు అనేక కోణాల్లో దాన్ని ఖర్చు పెట్టేసినావు, పాపంలో గడిపేసినావు, కాబట్టి నువ్వు నా ఇంటికి రావద్దు అని తండ్రి అన్నాడా? అలా తండ్రి ఏమన్నాడు? అక్కడ వాడు ఇంకా దూరంగా ఉండగానే వాడిని చూసి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకోను. చూసారా, అది దేవుని యొక్క ప్రేమ. నువ్వు ఎలాంటి లోకంలో ఉన్నా, ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి వాటిలో నువ్వు చిక్కుబడినా సరే, దేవుని యొక్క ప్రేమ మాత్రమే నిన్ను వదిలిపెట్టు. నువ్వెంత జిగటగల దొంగ ఊబిలో చిక్కున్నా సరే, దేవుని సన్నిధిలో ఒక కేక వేసినావంటే
ఆ దేవుడు నిన్ను పిలుస్తున్న టైంలో ప్రభా నన్ను మీరు లేవనెత్తండి ప్రభా అంటే దేవుడు అలాగ మనల్ని బయటకు తీసుకొచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వల్ల ముగిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క బిడ్డలుగా మనము గ్రహించాల్సినటువంటిది 3 విషయాలు గ్రహించాలి. మొట్టమొదటిది ఏంటంటే, మనం తప్పు చేసినప్పుడు దాని యొక్క పర్యవసానం మనము అనుభవించాలి. అది అనుభవించకుండా ఉండాలంటే నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే, నువ్వు నీ పాపమును నువ్వు కప్పుకుంటాం అనేటువంటిది చేయకూడదు. నువ్వే తప్పు చేసినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని ఒప్పుకో. ఏ తప్పు చేసినా సరే, ఎవరిని నువ్వు దుఃఖపెట్టావో, ఎవరిని గాయపరిచినావో, ఎవరిది నువ్వు ఆస్తి దొంగలించేసావో, ఎవరి ధనాన్ని నువ్వు తీసేసుకున్నావో, నీకు కానటువంటి దాన్ని ఎలాగ నువ్వు వాడుకున్నావో, వాటన్నిటి విషయంలో నువ్వు ఒప్పుకునేటటువంటి వాడవుగా ఉండాలి. అలాగనే అలా ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. దేవుడు నీ వెనకాలే ఉంటాడు, తన ఆత్మను నీతో ఉంచుతున్నాడు. అందుకనే ఈ దినాల్లో మనం ఇంత క్షేమముగా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలంలో ముగిస్తున్నాను. ప్రిమిట్ వాళ్ళారా, పాపం విషయంలో పారిపోయేటటువంటి వారికి ఉందామా? యోసేపు ఎలా పారిపోయినాడు, అలాగునే మనం పారిపోయేటటువంటి వారికి ఉందామా? లేదంటే పాపము గురించి తప్పించేటటువంటి వారిగా ఉందామా? యోసేపు వలె ఉన్నట్లయితే, యోసేపు ఎన్నో కష్టాలు పడినాడు, కానీ దేవుడు ఉన్నతమైన మెట్లో దేవుడు పెట్టినాడు. మన జీవితంలో కూడా నీ స్థితివేషంలో బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి, ఎంతో కాలం నుంచి భక్తి చేస్తున్నాను, పాపం నుంచి దూరంగానే ఉన్నాను, పాపం చేయకుండా ఉన్నాను, అయినా నా స్థితి ఎలాగుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన టైంలో నిన్ను ఆయన హెచ్చించేటటువంటి వాడుగా ఉంటాడు. ఆయనకు ఒక ప్లాన్ అనేటువంటిది ఉంది. ఆ టైంలో దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి మెట్లో దేవుడు పెడతాడు. దేవుడు వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. దేవుడు నీకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నా డబ్బులు లేవు కదా, మోసం చేస్తే డబ్బులు, లేకపోతే ఎవరిదో డబ్బులు లాగేస్తే వస్తాయి, వాటిని నేను ఉపయోగించుకోవచ్చు అని నువ్వు అనుకుంటావు. అసలు ఆ శ్రమలే రానివ్వడు దేవుడు, ఆ ఇబ్బందులే రానివ్వడు, ఆ ఆటంకాలు నీ దగ్గర రానివ్వడు, ఆ హాస్పిటల్కి వెళ్ళటమే రాదు, ఆ అనారోగ్యమే నీ దగ్గర రాదు. దేవుడు అసలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఉంది. ఇంకా దేవుని యొక్క కాపుదల అనేటువంటిది, దేవుని యొక్క భద్రత అనేటువంటిది, ఇశ్రాయేలు ప్రజలు వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నా సరే వాళ్ళ చెప్పులు మార్చాల్సిన అవసరమో లేదు, వాళ్ళ యొక్క బట్టలు మార్చాల్సిన అవసరమో లేదు. వాళ్ళకి ఏది కావాలంటే అది దేవుడు వారికి పరలోకపు ఆహారాన్ని ఇచ్చినాడు, బండ నుంచి నీళ్ళని ఇచ్చినాడు. నడవాల్సిన రీతిలో వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి 40 సంవత్సరాలు నడిచినారు. కానీ ఈజీగా వెళ్ళాల్సినటువంటిది వాళ్ళ అవిధేయతను బట్టి అంతకాలం వాళ్ళు నడిచినారు. కాబట్టి దేవుడు వారిని ఎలా పోషించినాడో నిన్ను కూడా పోషిస్తాడు. మత్తయి సువార్తలో రీతిగా దేవుడు మనం వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. ఏ టైంలో ఏది కావాలంటే దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డగా తప్పు చేయకుండా, పాపం చేయకుండా దేవుని కొరకు బ్రతుకుతాను ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క కార్యక్రమాన్ని మనం పొందుకునేటువంటి వారిగా మనము ఉందాం. సర్వశక్తి మంత్రాన్ని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే కాలశంలో ప్రభా మీరు మాట్లాడేటువంటి మాటలకే నీకు వందనాలు నాయన. అనేక సార్లు మేము తండ్రి లోకానికి, పాపానికి దాసోహలం అయిపోతున్నాం ప్రభా, పడిపోతున్నటువంటి వారిగా అయిపోతున్నాం, పాపంలో చిక్కబడినటువంటి వారిగా ఉంటున్నాం ప్రభా. ఈ పాపములను బట్టి వాటి యొక్క కాన్సిక్వెన్సెస్, వాటి యొక్క పర్యవసానం అనేటువంటిది మేము అనుభవించాలి అనేటువంటిది నీ వాక్యలో మీరు చెప్తున్నారు. అయితే ప్రభా వాటిని మేము ఒప్పుకున్నట్లయితే వాటిలన్నిటి కూడా మీరు తుడిచివేస్తారని చెప్తున్నారు. నాయన మా నిమిత్తము ప్రియ ప్రభా నీ గొప్ప కార్యాన్ని మీరు చేసినారు. మీ సిలువలో మీ కార్యము ద్వారా ప్రభా మీరు మాకు ఇచ్చిన రక్షణకై నీకు వందనాలు. ఇదే కాలశంలో బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకునండి. అందరూ కూడా ప్రభా నీకు ఇష్టలుగా బ్రతికేవారుగా చేయండి. పాపము నుంచి దూరముగా పారిపోయి దేవా మీ దీవెనకు, మీ ఆశీర్వాదానికి, మీ కృపకు బిడ్డలు పాత్రులుగా ఉండి ఈ లోకములో అనేక మందికి మిమ్మల్ని చూపించేటువంటి దేవా గొప్పవారుగా బిడ్డలందరూ కూడా మీరు మలచమని, బిడ్డలందరూ కూడా మంచి రక్షణ అనుభవంలో బ్రతటకు మీరు కృప చూపించమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.